మళ్ళీ ముంపు. వణికిపోతున్న మున్నేరు వరద బాధితులకు పరివాహక ప్రాంతాలను వదలని భారీ వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు ఆకేరు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం ఇంకొన్ని రోజులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలంటూ హెచ్చరికలు. ఈ నెల 1న విరుచుకుపడిన వరదలతో పాలేరు, ఖమ్మము, మదిర నియోజకవర్గాల్లో విధ్వంసం, ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. తాజా వరద పరిస్థితులు, వర్షాలు కొనసాగుతాయే హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన. సో మొన్న ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని 15 ఆగస్టు లోపే కరెక్ట్గా రైతులకు రుణమాఫీ చేసిందని ఆ సంతోషంతో బాగుంటే, అనుకోకుండా గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను బయటపెట్టడానికి ప్రజల మీద కక్ష తీసుకుంటున్నది ఈ వర్షం. పాపం ఇప్పటికీ మళ్ళీ ఇంకోసారి ముంపు అంటే ఏంది వాళ్ళ పరిస్థితి? ఈరోజు ఇండ్లు లేకుండా అయిపోయాయి, పిల్లలకు స్కూళ్ళు లేకుండా అయిపోయాయి, బుక్స్ లేకుండా అయిపోయాయి, తినడానికి ధాన్యం లేకుండా రైస్ అంతా పాడైపోయాయి, నిత్యావసర వస్తువులు పాడైపోయాయి, బట్టలు పాడైపోయాయి, ఇల్లు కూలిపోయాయి. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు ఏ దేవుడు చేసిండు ఇట్లాంటి పాపం పనులు? ఇది ఇంత అన్యాయమా? ప్రజలు వణికిపోతున్నా ఇంకా మళ్ళోసారి ముంపు అంటే చాలా ఘోరమైన పరిస్థితి. తిరిగి భారీ వర్షాలు ఉప్పొంగిస్తున్న మళ్ళా మున్నేరు ఆకేరు అంటే మొన్ననే జరిగింది కాబట్టి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ గణేష్ మండపాలు, ఇది గణేష్ది 17వ తారీఖు ఖచ్చితంగా గణేష్ నిమజ్జనం రోజు వరగిన చూస్తే ఇప్పుడు కంటిన్యూగా గణేష్ని నిలబెట్టినప్పటి నుంచి చూస్తే 15 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం. ఎందుకంటే ప్రజలను కాపాడమే వాళ్ళ భావ్యం. అధికార పార్టీ ప్రజలను కాపాడుకున్నది ఎందుకంటే ప్రజలు గెలిపించిన అధికారాన్ని, కాబట్టి ఆ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రజలకు మంచి చేయాలి. కాబట్టి ఇంకో కొన్ని రోజులకి పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ హెచ్చరికలు. తర్వాత ఈ నెల 1న విరుచుకుపడిన బురదతో పాలేరు, ఖమ్మము, మదిర నియోజకవర్గాల్లో ఇంత పెద్ద విధ్వంసం జరిగింది, ప్రజలకు ఇంత పెద్ద విధ్వంసం జరిగింది. మరి ఇది ఎందు గురించి అంటే ఈ మధ్యన జివో నంబర్ 99తో హైడ్రా తీసుకొచ్చారు. జూలై 19 తారీఖు 2024లో ఈ జివో ప్రకారము హైడ్రా తెలంగాణ రాష్ట్రం అంతనైనా లేకపోతే 2 రాష్ట్రాలకు ఇది పరివర్తన మరి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఈ బడబాపులు వీళ్ళంతా ఈ సెలబ్రిటీస్ ఏంది, ఈ పొలిటికల్స్ ఏంది, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అండ్ ఎక్కడైతే బఫర్ జోన్లు ఉన్నాయో, ఎక్కడైతే హెప్టియల్ ల్యాండ్స్ ఉన్నాయో, తర్వాత ఎక్కడ ఖాళీ కనిపిస్తే వాళ్ళ అధికార బలముతో, తర్వాత వాళ్ళ దుర్వినియోగంతో, వాళ్ళ రౌడీయిజంతో వాళ్ళు తిరిగి ఇట్లాంటి బఫర్ జోన్లలో ఎఫ్టీఆర్లో బందోబస్తుగా ఫామ్ హౌజులు అండ్ ఇండ్లు తర్వాత ఈ విధంగా కట్టుకున్నారు. కాబట్టి ఈ రోజులు ప్రజలకు ఇంత పెద్ద ఇబ్బందులు రావడం జరిగింది. అంటే ఎక్కడ వాటర్ నిలుస్తుందో ఆ వాటర్ను నిల్వకుండా చేసి ఈరోజు అధికార యంత్రాంగాన్ని, ప్రజలిచ్చిన అధికారాన్ని దాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా ఆస్తులు సంపాదించుకోవడంలో ముందుండి ప్రతి 5 సంవత్సరాలకోసారి వీళ్ళు ఎక్కడ ఏ ఎలక్షన్లో ఉన్నో వచ్చే మూమెంటే మద్యంతోని తర్వాత డబ్బుతోని వీళ్ళను కొనడము అలవాటైపోయింది. ప్రజలకిన వీళ్లకు అనుకూలంగా ఈ డబ్బులు, ఈ మద్యానికి లొంగి ఈ ఓట్లేసికిన ఈ విధంగా సగం తప్పు వీళ్ళకిన చేసినట్టుగా అనిపిస్తుంది. మిగతాదేమో అధికార యంత్రాంగంతో, కుటుంబ బలంతో, కుటుంబ పాలనలతో, పాలకవర్గం కరెక్ట్ చేయకుండా, ప్రజలకు చూడకుండా ఆస్తులు సంపాదించుకున్న విధి విధానాన్ని వీళ్ళది ప్రజలు ఈరోజు గమనిస్తే ఇలాంటి ముంపు వస్తున్నది. కాబట్టి వీళ్ళు చేసిన తప్పులకు 75% వీళ్ళు తప్పు చేశారు. ఓన్లీ అధికారం గురించి అరే ఇది ప్రజలే ఇచ్చారుగా, ఇది మనకు అవసరమా, దీన్ని మొత్తము ఈ ఫామ్ హౌజులను తర్వాత ఇవి మనకు అవసరమా 4 రోజుల జీవితానికి, తర్వాత ఈ ముంపు తెచ్చుకోవడము, ప్రజలను బాధ పెట్టడము, ఇంట్లో కట్టడము అవసరమని ఆలోచన చేయకుండా డబ్బు సంపాదించుకోవడానికి ఈ కుటుంబ పరిపాలనలు, ఈ ప్రభుత్వాలు మొత్తానికి అలవాటు పడిపోయి ప్రజలను బానిసలుగా చూసి ఆ నీళ్లు మొత్తం బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిల్వకుండా ఈరోజు ప్రజలకు ఇంత పెద్ద ముప్పు తీసుకొచ్చి పెట్టి తర్వాత ఈ నెల 1న విరుచుకుపడిన ఈ వరదతో ప్రజలు హల్లకల్లోలమైపోయి అయోమయంతో ఈ పరిస్థితులన్నీ తారుమారు కావడము,